ఎటుపోతుంది నేటి సమాజం? మనిషే సమాజాన్ని క్రూరంగా తయారు చేస్తున్నాడా? సమాజమే మనిషిని క్రూరంగా తయారు చేస్తుందా? అంతుపట్టని ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ నేటి సమాజంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలను చూస్తే సమాజం విచ్ఛిన్నం కావడానికి ఎంతో సమయం లేదు. అది కాలంతో పాటు వేగంగా పరుగులు పెడుతోందనడంలో సందేహం లేదు. హైదరాబాద్ కూకట్పల్లిలో సహస్ర అనే అమ్మాయిని చంపిన బాలుడు కాదు క్రూరుడు. నైజాన్ని చూస్తే అందశ్రీ చెప్పిన మాట అతి త్వరలో నిజం కాబోతుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. సాధారణంగా పిల్లలు గాని పెద్దలు గాని బ్లడ్ చూస్తే భయపడతారు. కానీ గొంతు కోసి బ్లడ్ను చూసే పిల్లల్ని చూసారా? కానీ నేటి సమాజంలో కనిపిస్తున్నారు. అక్కడక్కడ కాదు, ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం. కుక్కట్పల్లిలో సహస్ర అనే 10 ఏళ్ల బాలిక సహస్రను హత్య చేసింది 10వ తరగతి బాలుడంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఎటుపోతుంది సమాజం అనే ప్రశ్న ఉద్భవించక తప్పదు. అసలు బాలికను చంపడానికి వాడు వేసిన స్కెచ్ చూస్తే పెద్ద పెద్ద క్రిమినల్స్కి కూడా వాడి కింద దిగదూపుడే అనిపిస్తుంది. ఎందుకంటే పక్కింట్లోనే ఉంటూ ఎవ్వరికీ కనిపించకుండా పక్కా ప్లాన్తో బాల్కనీ నుండి బాలిక ఇంట్లోకి దూకి ఇంట్లో క్రికెట్ బ్యాట్ను దొంగిలించి అడ్డు వచ్చిన బాలికను అత్యంత క్రూరంగా కత్తితో 20 పోట్లు పొడిచి ఎవ్వరికీ అనుమానం రాకుండా ఏమీ తెలియనట్టు బాలిక అన్నను ఓదారుస్తూ పోలీసులనే తప్పుదోవ పట్టించాడంటే వింటేనే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇదంతా చూస్తే అచ్చం క్రైమ్ సినిమాను తలపిస్తుంది. కాదు, క్రైమ్ సినిమానే చూసిన ఆ బాలుడు పక్కా ప్లాన్తోనే స్కెచ్ వేసుకొని ఇంట్లోకి ఎలా ఎంటర్ కావాలో, బ్యాటును ఎలా దొంగిలించాలో, మిషన్ ఎలా ముగించాలో రాసుకొని మరీ క్రైమ్ చేశాడంటే పెద్ద పెద్ద కిల్లర్లు కూడా వామ్మో వాడు మామూలోడు కాదు అనాల్సిందే. అసలు ఏం జరిగింది? బాలికను ఎలా చంపాడు? ఈ ఘటనలో ఏంటి సీన్ టు సీన్? ఏంటి ఈ కిడ్ కిల్లర్ క్రైమ్ స్టోరీ? సమాజాన్ని తప్పుదవ పట్టించే క్రైమ్ సినిమాలే వీడి ప్లాన్కు ఇన్స్పిరేషన్ అయ్యాయా? హైదరాబాద్ కుక్కట్పల్లిలో జరిగిన బాలిక సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. 3 రోజుల తర్వాత ఈ కేసును ఛేదించిన పోలీసులు చెబుతున్న సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే మైండ్ బ్లాక్ అయ్యేలా బాలుడు పక్కా ప్లాన్ చేసుకున్నాడు. అంతేకాదు, మరచిపోతాడేమో అనుకున్నాడో ఏమో ఓ పేపర్పై రాసుకొని మరీ గుర్తుపెట్టుకున్నాడు. 3 నెలల ముందే ఈ స్కెచ్ వేసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. 3 రోజుల ముందు నుంచే దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా అడ్డొస్తే ఎలా తప్పించుకోవాలి అనే అంశాలను ఇంటర్నెట్లో అన్వేషించడంతో పాటు అవన్నీ కాగితంపై రాసుకున్నాడు. దొంగతనం ఎలా చేయాలనే ప్లాన్ను నోటుబుక్లో నిందితుడు రాసుకున్నాడు. మొదట ఇంట్లోకి వెళ్ళాలి, గ్యాస్ ఉన్న చోటుకు చేరాలి, గ్యాస్ పైపును కట్ చేయాలి, తర్వాత మనీ తీసుకొని ఇంటిని లాక్ చేయాలి, గ్యాస్ లీక్ చేసి బయటకు రావాలి, ఇంటి బయట తాళం వేసి బయటపడాలి. మిషన్ డన్ అంటూ బాలుడు కాగితంపై రాసుకున్నాడు. పోలీసులు ఆ పేపర్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా ముక్త క్యాసారానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు కుక్కట్పల్లి సంగీత్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి 10 ఏళ్ల కుమార్తె సహస్ర, 8 ఏళ్ల కుమారుడు ఉన్నారు. సహస్ర బోయినపల్లి కేంద్రీయ విద్యాలయంలో 5వ తరగతి చదువుతుంది. ఈ నెల 18న ఉదయం కృష్ణ, రేణుక పనులకు వెళ్లారు. కుమారుడు సమీపంలోని బడికి వెళ్లాడు. పాఠశాలకు సెలవు కావడంతో బాలిక ఇంట్లోనే ఉండిపోయింది. అయితే కుమారుడికి లంచ్ బాక్స్ ఇచ్చేందుకు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వచ్చిన తండ్రి కుమార్తె రక్తపు మడుగులో ఉండడాన్ని చూసి హతశేయుడయ్యాడు. ఇంతటి ఘోరం జరుగుతుందని ఊహించని ఆ తండ్రి రక్తపు మడుగులో ఉన్న కుమార్తెను చూసి గుండెలవిసేలా కుప్పకూలిపోయాడు.
బాలికను అత్యంత క్రూరంగా హత్య చేసిన కిల్లర్ కిడ్ పక్కాగా ప్లాన్ చేసుకొని మరీ ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడా? పోలీసులకే దొరకకుండా 3 రోజుల పాటు చుక్కలు చూపించాడంటే వాడి క్రిమినల్ మైండ్ను ఎలా అర్థం చేసుకోవాలి? బాలుడి మైండ్ సెట్ను పోలీసులు ప్రొఫెషనల్ క్రిమినల్ మైండ్ సెట్తో పోల్చారా? పోలీసులని తప్పుదోవ పట్టించిన కిల్లర్ కిడ్ ఇంత ఘాతుకానికి పాల్పడింది వాడే అని క్లూ ఇచ్చింది ఎవరు? 3 రోజులు పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టాడా? బాలిక బెడ్ పై పడి ఉంది. సున్నితమైన మెడ దగ్గర 18, కడుపు భాగంలో 7 కత్తిపోట్లున్నాయి. ఎంత కిరాతకంగా, ఎంత కసిగా చంపాడో ఈ గాయాలను చూస్తే అర్థమవుతుంది. బిడ్డ ఎంత నరకయాతన అనుభవించి చనిపోయిందో అది తలుచుకొని కన్నవాళ్లే కాదు, అక్కడున్న వాళ్ళంతా చెలించిపోయారు. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం ఈ నెల 18న ఉదయం 9:30 నుండి 10:30 మధ్య సహస్ర హత్య జరిగినట్టు సమాచారం. ఆ సమయంలోనే బాలిక కేకలు వినిపించినట్టు పక్క భవనంలో నివసించే వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాగ్ స్క్వాడ్స్, క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. జాగిలాలు స్పాట్ నుంచి నేరుగా బయటికి వెళ్లిపోయాయి. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీలు సేకరించి వేరువేరు కోణాలలో సమాచారం సేకరించారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. కానీ బలమైన ఆధారాలు ఎక్కడా పోలీసులకు దొరకలేదు. రోజులైనా మర్డర్ మిస్టరీ వీడకపోవడంతో పోలీసులు ఛేదిస్తారా, చేతులెత్తేస్తారా అన్న అనుమానాలు బలంగా వినిపించాయి. ఈ క్రమంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన హింటు కీలకంగా మారింది. సహస్ర హత్య జరిగిన రోజు సాఫ్ట్వేర్ ఉద్యోగి వర్క్ ఫ్రం హోం చేశాడు. ఇంట్లో ఉంటూనే బయట ఏం జరుగుతుందో యథాలాపంగా గమనించాడు. అప్పుడు కంటపడ్డాడో బాలుడు. దాక్కుంటూ వెళ్తూనే సజ్జపైన లెటర్ పెట్టాడు. అదే విషయాన్ని పోలీసులకు పూసగుచ్చినట్టు వివరించాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ మాత్రం క్లూతో పక్క బిల్డింగ్లో ఉన్న కుర్రాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఏం చేశావ్, ఎందుకిలా చేశావని ప్రశ్నించారు. ముందుగా బుకాయించిన బాలుడు ఆ తర్వాత క్రైమ్ సీన్ మొత్తం రివీల్ చేశాడు. బాలుడికి దొంగతనం చేయడం ఒక ఆలోచన అయితే, గ్యాస్ లీక్ చేసి ఆ ఇంటిని పేల్చేయాలన్నది మరో ఆలోచన. ఎటు చూసినా తన పాత్ర బయటకు పొక్కకూడదని చాలా తెలివిగా వ్యవహరించాడు. మరోవైపు సీసీ కెమెరాలు ఎక్కడెక్కడున్నాయి, అందులో ఏం కవర్ అవుతాయో కూడా గ్రహించాడు. అందుకే పోలీసులు ఎన్నిసార్లు సీసీ ఫుటేజ్ తిరిగేసినా బాలుడి ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. ఓ దశలో పోలీసుల దర్యాప్తు క్లిష్టంగా మారింది. ఎంతమంది స్థానికుల్ని, అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారించినా ఉపయోగం లేకుండా పోయింది. బట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన క్లూతో మర్డర్ మిస్టరీ ఛేదించారు పోలీసులు. అసలు కిల్లర్ కిడ్ పేరెంట్స్ స్వస్థలం ఎక్కడ? సహస్ర తమ్ముడు చదివే ప్రైవేట్ పాఠశాలలోనే చదువుకుంటున్నాడా? స్నేహితులతో ఎప్పుడు క్రికెట్ ఆడుతూ పాఠశాలకు డుమ్మా కొట్టేవాడా? హర్రర్ సినిమాలు, క్రైమ్ వెబ్ సిరీస్ చూస్తూ కిల్లర్ కిడ్గా మారాడా? పోలీసులనే తప్పుదారి పట్టించాడా? అసలు కిల్లర్ కిడ్ మనస్తత్వం ఎలా ఉండేది?
జిల్లాకు చెందిన దంపతులు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి కుకట్పల్లి సంగీత్ నగర్లో హత్యకు గురైన బాలిక ఇంటి సమీపంలోని అపార్ట్మెంటులో నివాసముంటున్నారు. కుటుంబం పెద్ద కిరాణా దుకాణం నడిపి నష్టాలు రావడంతో మూసివేశాడు. ఆయన భార్య గచ్చిబౌలిలోని ప్రైవేటు ల్యాబ్లో పనిచేస్తున్నారు. వీరి కుమారుడు హత్య కేసులో నిందితుడు. సహస్ర తమ్ముడు చదివే ప్రైవేటు పాఠశాలలోనే 10వ తరగతి చదువుతున్నాడు. స్నేహితులతో ఎప్పుడు క్రికెట్ ఆడుతూ పాఠశాలకు డుమ్మా కొట్టేవాడని, హర్రర్ సినిమాలు, క్రైమ్ వెబ్ సిరీస్లు చూస్తూ గడిపేవాడని సమాచారం. గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. లేదు, మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాట్ యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 daysగా ప్లాన్ చేస్తున్నాను అని చెప్పాడు. దానికోసం అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది, ఇతను వెనక నుంచి వెళ్ళాడు. అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. అతన్ని పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణారహితంగా పొడి చేశానని చెప్పాడు. సహస్ర తమ్ముడు వద్ద ఉన్న ఖరీదైన క్రికెట్ బ్యాటును దొంగిలించాలని బాలుడు 3 రోజుల ముందే ప్రణాళిక రచించాడు. సోమవారం ఉదయం కృష్ణ రేణుక దంపతులు బయటకెళ్లడాన్ని గమనించాడు. సహస్ర ఆమె తమ్ముడు కూడా పాఠశాలకు వెళ్లి ఉంటారని భావించి పథకం అమలు చేశాడు. ఇంటి తాళం తెరిచేందుకు వంటగదిలోని కత్తిని జేబులో పెట్టుకున్నాడు. తమ అపార్ట్మెంటు పైనుంచి పక్కనున్న భవనం పెంట్ హౌస్ మీదికి దూకాడు. ఒంటరిగా ఉన్న సహస్ర తలుపులు దగ్గరికి వేసుకుని లోపల టీవీ చూస్తూ ఉండడాన్ని గమనించాడు. తలుపులు తోసుకొని రహస్యంగా లోపలికి వెళ్ళాడు. ఓ గదిలో ఉన్న బ్యాట్ని తీసుకుని బయటకు వస్తుండగా అలికిడికి బాలిక తల తిప్పి చూసింది. కేకలు వేయడంతో పాటు అతడి చొక్కా పట్టుకుని నిలదీసింది. అమ్మా నాన్నలకు చెప్తానంటూ హెచ్చరించింది. దీంతో భయపడిన బాలుడు ఆమెను తోసేసి పొట్ట మీద కూర్చొని గొంతు నిలిమి ఊపిరాడకుండా చేశాడు. ఆపై ఆ కత్తితో గొంతు కొయ్యడంతో పాటు విచక్షణారహితంగా పొడిచి అక్కడున్న హుండీని పగలగొట్టి నగదు, బ్యాట్ తీసుకొని వచ్చిన మార్గంలోనే వెళ్ళిపోయాడు. అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది. స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి. అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం, తర్వాత దాడి చేయటం, ఈ 2 ఉద్దేశాలతో కత్తి తీసుకుపోయినాడు. ఉన్నారు ఇంట్లో, వాళ్ళ నాన్నున్నాడు, వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. పేరెంట్స్ వాళ్ళ మదరు నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావా అని అడిగాను, ఒప్పుకోలేదు. 2వ రోజు కూడా అడిగితే ఏమ్మా నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు, నీ మీద ఒట్టు అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్. పోలీసుల్ని ఆ రోజు మేము ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేసాం. ఎందుకంటే రెండింటికి జస్ట్ 2 అడుగుల దూరం ఉంటుంది, ఆ ఇంటికి ఈ ఇంటికి పిట్టగోడకి. మేము క్వశ్చన్ చేసాం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని. 3rd, 4th floor, వీళ్ళు 4th floorలో ఉంటారు, 3rd floor నుంచి వెళ్ళొచ్చు. తండ్రి స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులకు బాలానగర్, కుకట్పల్లి పోలీసులు, ఎస్ఓటీ సిబ్బంది 4 రోజులుగా వందలాది సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఆ ఇంట్లోకి ఎవరూ వెళ్లినట్టు కనిపించకపోవడంతో తెలిసిన వారి పనేనని అంచనాకొచ్చారు. ఆ దిశగా విచారణ జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో నిందితుడు నివాసముండే అపార్ట్మెంటులోని ఓ ఫ్లాట్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి హత్య జరిగిన రోజు ఓ బాలుడు గోడ దూకి అపార్ట్మెంటులోకి రావడాన్ని గమనించానంటూ కుకట్పల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ దిశగా విచారించారు. అతను చెప్పిన రూపురేఖల ఆధారంతో బాలుడు సమీపంలోని పాఠశాలలో చదువుతున్నట్టు గుర్తించి ఆరా తీశారు.
బాలుడు హత్య జరిగిన రోజు పాఠశాలకు రాలేదని తెలుసుకున్నారు. అనంతరం ఇంటి వద్దనే బాలుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నిజం అంగీకరించినట్టు సమాచారం. హత్య చేసింది తనేనని, హత్య అనంతరం కత్తిని అక్కడే కడిగి ఇంటికి తీసుకొచ్చి రిఫ్రిజిరేటర్పై ఉంచానని, రక్తపు మరకలంటిన టీషర్టును వాషింగ్ మిషన్లో వేశానని పోలీసులకు చెప్పాడు. నిందితుడి ఇంట్లో హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులు, ముందే రాసుకున్న లెటర్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోలీసులకి మాకేం చెప్పాడంటే, ఆ రోజు నాకు 10:15 ఆ టయానికి డాడీ అని గట్టిగా అరుపులు వినిపించాయి అని చెప్పాడు. అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నాము, దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము. నిన్న అతన్ని చేసాము. తర్వాత మాకు ఇంకొక క్లూ కూడా వచ్చింది. ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు. ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ 8:30 to 8:45 అతను ఆ గోడ దగ్గర, ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు, ఒక 15 minutes. ఆ సమాచారంతో మా అనుమానం ఇంకా ఎక్కువై ఫస్ట్ ఇల్లు సెర్చ్ చేసాము. ఇల్లు సెర్చ్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది, అతను రాసుకున్న లెటర్ ఏదైతే ఉందో అది. తర్వాత కత్తి కూడా దొరికింది. 3 కత్తులు ఉన్నాయి. ఏ కత్తి అంటే, సార్ నల్ల కత్తి, నల్లపిడి ఉంటుంది, దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు. ఆ కత్తి తీసుకొస్తే ఇదే అని చూపించాడు. బట్టలు ఏం చేశాడంటే అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ టీషర్టు ప్యాంటు 2 వాషింగ్ మెషిన్లో వేసాడు. ఇటీవలే జరిగిన సహస్ర పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని బాలికకు కేక్ తినిపించి శుభాకాంక్షలు చెప్పిన నిందితుడైన బాలుడే కిల్లర్ కిడ్ అంటే ఎవరైనా నమ్ముతారా? తమ కళ్ళ ముందే తిరిగే బాలుడు తమ కుమార్తెను హత్య చేశాడంటే ఏమనుకోవాలి? కేవలం బ్యాట్ను దొంగతనం చేస్తుంటే అడ్డొచ్చిన బాలికను గొంతు కోసి 20కి పైగా కత్తిపోట్లకు గురిచేసి అత్యంత కిరాతకంగా హత్య చేస్తే ఏ తల్లిదండ్రులు ఓర్చుకుంటారు? గుండెలవిసేలా తల్లడిల్లుతున్న ఆ బాలిక తల్లిదండ్రులు ఏమంటున్నారు? బాలుడికి ఉరిశిక్ష వేయాలంటున్నారా? వాడు బాలుడు కాదు క్రూరుడు అంటున్నారా? బాలిక పేరెంట్స్ డిమాండ్ ఏంటి? అంతకుముందు 3 రోజులుగా కేసులో ఎలాంటి క్లూ దొరకకపోవడంతో బాలిక తల్లిదండ్రులు కుకట్పల్లి పిఎస్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఓ దశలో పోలీసులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీకు చేత కావడం లేదని అనుమానించారు. కానీ ఎట్టకేలకు పోలీసులు కిల్లర్ కిడ్ను పట్టుకున్నారు. అయితే తమ ఇంటికి వచ్చే తమ కుమారుడితో కలిసి క్రికెట్ ఆడుకునే బాలుడే తమ కుమార్తెను హత్య చేశాడని తెలియడంతో షాక్కు గురయ్యారు తల్లిదండ్రులు. ఇటీవల సహస్ర పుట్టినరోజు వేడుకల్లో నిందితుడైన బాలుడు పాల్గొన్నాడని, కేకు తినిపించి బాలికకు శుభాకాంక్షలు చెప్పాడని, తమ కళ్ళ ముందే తిరిగే బాలుడు తమ కుమార్తెను హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నారు. తమ ఇంటికి వచ్చే బాలుడే తమ కుమార్తెను హత్య చేశాడని తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు కుకట్పల్లి పిఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితుణ్ణి తమ ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. సహస్ర హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు. ఒక్క బ్యాట్ కోసం ఇంత దారుణం చేస్తారా అని సహస్ర తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగాలని, నిందితుణ్ణి తమ ముందుకు తీసుకురావాలని సహస్ర తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వాడు బాలుడు కాదని, క్రూరుడని, తమ కూతుర్ని చంపిన బాలుడికి
ఉరిశిక్ష విధించాలని బాలిక తండ్రి విజ్ఞప్తి చేస్తున్నాడు. అతడికి ఏమాత్రం భయం, పశ్చాత్తాపం లేవని, పెద్దవాళ్ల తరహాలో హత్యకు పాల్పడినందుకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఏం జరిగిందంటే మా పాప చనిపోయింది, మాకు తెలియదు అసలు ఇంత ప్రీప్లాన్ గా మర్డర్ చేస్తాడని. వాడు మాత్రము చాలా క్రూరమైన వాడు బాలుడు కాదు, చాలా మేజర్ ప్లాన్ చేసిండు, మేజర్ వాడు. వాడు మాత్రం భూమి మీద ఉండొద్దు మేడం, ఒకటే చెప్తున్నాను. వాడు మాత్రం ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి, వాడిని ఉరి తీయడమో ఏం చేయడం చేయాలి ఖచ్చితంగా. వాడికి నాకు మాత్రం న్యాయం జరగాలి, నా కడుపు పంట చల్లారాలంటే, నా బిడ్డ ఆత్మశాంతి జరగాలంటే వాడు మాత్రం భూమి మీద ఉండద్దు. ప్రభుత్వాన్ని కోరుతున్నా, చట్టాన్ని కోరుతున్నా, ఇదే నేను కోరేది. ఇంతకుముందు అంటే నా కొడుకు వాడితో క్రికెట్ ఆడేటోడు, అంటే పెద్దవాడే, వానే స్కూల్, సేమ్ స్కూల్. నా కొడుకు సేమ్ స్కూల్. వాడు క్రికెట్ ఆడడానికి పిలుస్తుండే, చేస్తుండే. నేను ఎప్పుడు పట్టించుకోకపోతుండే, ఎందుకంటే నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాను. నాకు టైం దొరకదు, నా వైఫ్కి కూడా టైం దొరకదు. ఇంటికాడ ఉండాలి, చూడాలి. పిల్లల్ని ఎప్పుడు వదిలేసి వెళ్తాం మేము. కొత్త కాదు ఇది. ఇప్పుడు ఓనర్స్ కూడా మాకు కొద్దిగా మంచిగా ఉంటారు, వాళ్ళు మంచిగా సహకరిస్తారు మాకు. ఎందుకంటే ఇక్కడ వెళ్తుంటే కూడా అడుగుతుంటారు, ఎక్కడ వెళ్తారు, ఏం చేస్తారు అని అడుగుతుంటారు. వాళ్ళు కూడా మంచి వాళ్ళు, అట్లా ఏం లేదు. ఈ పిల్లోడు చాలా పెద్దవాడు, వరస్ట్ క్యాండిడేట్ ఇడు, క్రిమినల్, చాలా క్రిమినల్ ఇడు. వీడు మాత్రం బాలుడని గుర్తించకండి మీరు, చాలా పెద్దోడు. వీడు చేసే పనికి వాళ్ళ ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఇచ్చింది. 5 రోజులు వాడు ఇంట్లో ఉన్నాడు, అదంతా తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడంటే వాళ్ళ మమ్మీ, వాళ్ళ ఫాదర్, మమ్మీ అడుగుతారు ఖచ్చితంగా, ఇది ఎక్కడ వచ్చినాయి, ఏం వచ్చినాయి అని చెప్పి. వాడు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళడం, ఇంత భయం లేదు మేడం వాళ్ళకైతే, ఇంత భయం లేదు, ఏం లేదు వానికైతే. ఆ భయం లేక ఉన్నాడంటే వానికి మాత్రం కఠినంగా శిక్షించాలి మీరు, ఖచ్చితంగా ప్రభుత్వానికి కోరుతున్నాను నేను అదే. ఎండ్ వాయిస్. సహస్ర ఇంటి పక్కనే ఉండే బాలుడు వాళ్ళ ఇంట్లో ఎవరెవరుంటారు, ఎప్పుడెప్పుడు పేరెంట్స్ ఆఫీస్కి వెళ్తారో అంతా 3 నెలలుగా గమనించాడు. ముందే పేపర్పై స్క్రిప్ట్ రాసుకొని ఇంట్లోకి చొరబడి ప్లాన్ అమలు చేశాడు. ఈ ప్లాన్కి బాలుడు పెట్టుకున్న పేరు మిషన్ థెఫ్ట్. కాకపోతే అది అనుకోకుండా మిషన్ మర్డర్గా మారింది. కానీ చూడ్డానికి 10th క్లాస్ కుర్రాడే, పట్టుమని 15 ఏళ్ళు కూడా లేవు. కానీ ఇన్ని క్రిమినల్ ఆలోచనల. వాడి ప్లాన్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది. బాలుడి క్రిమినల్ బ్రెయిన్ చూసి పోలీసులే అవాక్కయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటికీ కారణం సమాజంలో మనుషుల్లో వస్తున్న మార్పులు. అంతేకాదు, తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు సినిమాలు, యూట్యూబ్లలో వస్తున్న వెబ్ సిరీస్లు, ఓటీటీల్లో వస్తున్న క్రైమ్ థ్రిల్లింగ్ స్టోరీలు కూడా ఇందులో పాల్పంచుకున్నట్టే. ఇదే కాదు, తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచడం, మరీ ముఖ్యంగా పిల్లలను సన్మార్గంలో పెంచడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. లేదంటే డిజిటల్ యుగంలో ఇప్పటికే దేశంలో ఎన్నో నేరాలు, ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా మనుషుల్లో మార్పు రాకపోతే నేటి సమాజం రేపటి విచ్ఛిన్నం అనే గుణపాఠం తప్పదు. సమాజంలో ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడుచుకోవాలని హెచ్చరిస్తూ సైన్ ఆఫ్ జ్ఞాన చంద్రమౌళి అరిగెల.